ఐటమ్ గర్ల్స్ చాలా మంది ఉన్నారు. అయితే వ్యాంప్ గానో ఐటమ్ గర్ల్ గానో చేస్తూ మధ్యలో పూర్తి స్థాయి హీరోయిన్ వేషాలు వేసిన వారిలో ఎల్ విజయలక్ష్మి హాలం కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తారు. హాలం పేరు చెప్పగానే వయసంతా ముడుపుగట్టి వసంతాలే ఆడుకుందాం, ఎంతటి రసికుడవో తెలిసేరా పాటలు చటుక్కున గుర్తుకొస్తాయి. 70ల దశకంలో హాలం తెరంగేట్రం చేసింది. అప్పటికి బాలీవుడ్లో హెలెన్ చాలా పాపులర్ డాన్సర్. అందుకే హాలంను అంతా ఆంధ్ర హెలెన్ అనేవారు. జ్యోతిలక్ష్మి వేవ్ తగ్గుముఖం పట్టిన తరువాత ఆమె చెల్లెలు జయమాలని పూర్తిగా స్పీడ్ అందుకునే సమయంలో అంటే 1972 ప్రాంతాలలో హాలం టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు ఇలా అగ్ర హీరోలు అందరితోనూ ఆమె డాన్స్ చేసింది. సినిమాలలో ఐటమ్ సాంగ్ ఉంటే చాలు హలంకి కబురు వెళ్లేది. హలం ఇలా ఐటమ్ గర్ల్ గా చేస్తూనే మన్మథలీలా చిత్రంలో కమల్ కు భార్యగా చక్కగా చీర కట్టుకుని నటించింది. ఈ సినిమా చేస్తున్నప్పుడే ఐటమ్ గర్ల్ గా కొన్ని అవకాశాలు వచ్చినా చిత్ర దర్శకుడు అవేమీ చేయకూడదు అని ముందే కండిషన్ పెట్టడంతో అవన్నీ వదులుకుంది హాలం. మన్మథలీలా చిత్రాన్ని దర్శకుడు విజయ్ బాపినీడు తెలుగు ప్రేక్షకులకి కూడా అందించారు. ఆయనే ఆ తరువాత తీసిన రంభా ఊర్వశి మేనకా చిత్రంలో ఒక హీరోయిన్ గా హలం నటించింది. ఆ తరువాత హలం హీరోయిన్ పాత్రల జోలికి పోకుండా ఐటమ్ గర్ల్ గానే స్థిరపడింది. హలం అంటే నాగలి అని అర్థం. మరి అటువంటి పేరు ఆమె పెట్టుకోవడానికి కారణం ఆమె తండ్రి గుత్తా శ్రీనివాసరావు హేతువాది కావడమే. తన పిల్లలందరికీ కూడా విచిత్రమైన పేర్లు పెట్టారు శ్రీనివాసరావు. హలం అక్క పేరు కలం, ఆమె టీచర్గా స్థిరపడ్డారు. హలం తమ్ముడి పేరు బలం. ఆ తరువాత పుట్టిన ఆడపిల్లకు శాంతి అని, మగపిల్లలకు సమరసం, నాస్తికం అని పేర్లు పెట్టారు. గుంటూరు జిల్లా రేపల్లె నుండి తమిళనాడులోని తిరువళ్లూరుకు వెళ్లి అక్కడ సెటిల్ అయిన కుటుంబం వీళ్లది. హలం అక్కడే పుట్టి పెరిగింది. నృత్యం నేర్చుకోవడానికి మద్రాసు వచ్చిన హలం ఇక అక్కడే సెటిల్ అయింది. డాన్స్ నేర్చుకుని తంగగోపురం, ఎన్నమొదలాలి సౌఖ్యమా, సవాలుకు సవాల్ చిత్రాలలో తన డాన్స్లతో ఇరగదీసింది. శివాజీ గణేశన్ నటించిన తమిళ ప్రేమ్ నగర్ సినిమాలో హలం చేసిన డాన్స్ అందరినీ అలరించింది. ఇక తెలుగులో శోభన్ బాబు నటించిన మైనర్ బాబు చిత్రంతో ఐటమ్ గర్ల్ గా పరిచయమైంది హలం. మోతీ మహల్లో చూశానా, తాజ్ మహల్లో చూశానా అనే పాట ఆ రోజుల్లో చాలా పాపులర్. హలం పేరు చెప్పగానే బాపు సినిమాలలో నటిస్తుంది, ఆ అమ్మాయే కదూ అంటారు అంతా. ముత్యాల ముగ్గు చిత్రంతో ఆమెను పాపులర్ చేయడమే కాకుండా ఆ తరువాత దాదాపు తన ప్రతి చిత్రంలోనూ హలంకి మంచి వేషాలు ఇచ్చారు బాపు గారు. ఎన్టీఆర్ చిత్రాలలో కూడా ఆమె ఎక్కువగానే నటించారు. డ్రైవర్ రాముడు, మేలుకొలుపు తదితర చిత్రాలలో ఐటమ్ గర్ల్ గా అలరించింది. ఆయన తీసిన శ్రీరామ పట్టాభిషేకంలో శూర్పణఖగా హలం నటించింది. దాదాపుగా 6 ఏళ్ల పాటు ఐటమ్ గర్ల్ గా కొనసాగిన హలం జయమాలని విజృంభణతో వెనుకడుగు వేయవలసి వచ్చింది. 1979లో ఆమెకు పెళ్లయింది. ఆమె భర్త చైనా దేశానికి చెందిన సాన్ వంశానికి చెందిన శాంతు. చాలా ఏళ్ల క్రితమే వాళ్ల కుటుంబం మన దేశానికి వచ్చి బెంగళూరులో స్థిరపడింది. ప్లేబాయ్ హిందీ చిత్రంలో హలం నటిస్తున్నప్పుడు శాంతు ఆ షూటింగ్కి తరచూ వస్తుండేవారట. ఆ సినిమాలో ఆయన ఒక చిన్న వేషం కూడా వేశారట. ఆ షూటింగ్లోనే హలంకు శాంతు పరిచయమయ్యారు. తరచూ కలుస్తూ ఉండేవారట. ఒకరోజు ఆమెను ప్రేమిస్తున్న విషయం చెప్పి పెళ్లి ప్రపోజల్ తెచ్చాడట శాంతు. వాళ్ల నాన్నగారితో మాట్లాడమని హలం చెప్పిందట. ఆ తరువాత శాంతు శ్రీనివాసరావుని కలిసి ఆయన అంగీకారాన్ని కోరారు. ఆయన ఓకే అన్న 6 నెలల తర్వాత వీరిద్దరికి పెళ్లి జరిగిందట. ఈలోపు తాను కమిట్ అయిన చిత్రాలన్నీ కూడా పూర్తి చేసిందట హలం. 1979 జనవరి 21న చెన్నైలోని మీనాక్షి కళ్యాణ మండపంలో హలం మ్యారేజ్ జరిగింది. నాస్తిక సాంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహంలో తాళిబొట్టు లేకుండా వధూవరులు కూరగాయల దండలు మార్చుకున్నారు. రావిపూడి వెంకటాద్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ పెళ్లికి రాజబాబు, రమాప్రభ, కాంచన, జయమాలని, సీమ అటెండ్ అయ్యారట. పెళ్లి తర్వాత నటనకి గుడ్ బై చెప్పేసింది హలం. బెంగళూరు కంటోన్మెంట్ ఏరియాలో శాంతుకి కింగ్ వాంగ్ అనే రెస్టారెంట్ ఉండేది. కొంతకాలం అక్కడే ఉండి ఆ తర్వాత సింగపూర్లో సెటిల్ అయింది హలం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.